సో హిందువులందరూ రేపులు చేస్తారంట. ఓకే, అండ్ ఈ రీల్ లో బేర్ విత్ మై లాంగ్వేజ్, ఎందుకంటే ఎవరికి ఏ లాంగ్వేజ్ లో చెప్పాలో ఆ లాంగ్వేజ్ చెప్తేనే అర్థమవుతుంది. అన్వేష్ గాడు గరికపాటి గారిని టార్గెట్ చేసుకుంటూ మళ్ళీ ఏదో అన్ని ఫూలిష్ మాటలు మాట్లాడుతున్నాడు. ఇను నువ్వు ఖాళీ ఆడపిల్లలదే తప్పండి. ఎందుకంటే 2024లో 30,000 రేపులు అయ్యాయి అఫీషియల్ గా పోలీసు లెక్కల ప్రకారం. అండ్ ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు, ఈ మగజాతి. గరికపాటి నరసింహారావు గారికి మీకు మూడు వస్తుంది, ఎందుకంటే ఉప్పు కారం తింటున్నారు కాబట్టి. 65 సంవత్సరాల్లో మిస్సులు లేచిపోతుంది కాబట్టి రూపాయి బ్లేడ్ పెట్టుకుని కట్ చేసేసుకోండి మిస్సుల్ని. ఇట్లా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తే రీచ్ వస్తుందని యూజ్ చేస్తాడు. వెల్ ఇప్పుడు వీడు ఏమనుకుంటే గరికపాటి గారిని తిడుతున్నందుకు కాంట్రవర్సీ. నువ్వు తిట్టుకో, మాకు సంబంధం లేదు, వి డోంట్ కేర్. ఓకే, ఒకసారి నువ్వు ఎన్సీఆర్బి డేటా అది చూడు, ఎన్ని రేప్ కేసులు బుక్ అయితే దాంట్లో ఎంత నిజం ఎంత అబద్ధం. అండ్ ఇంకో మాట ఏదైతే అన్నావో హిందువులు రేప్ చేస్తారని, నీకు స్టాటిస్టిక్స్ ఇచ్చి బయట ఇస్తా. పాస్టర్ భజేందర్ సింగ్ మాస్ కన్వర్షన్ నడిపినోడు పంజాబ్ లో అరెస్ట్ అయిన రేప్ కేసులో. కేరళ పాస్టర్ అరెస్ట్ అయిన రేప్ కేసులో మైనర్ అమ్మాయిల మీద. తెలుగు స్టేట్స్ లో 5 years బ్యాక్ 16 year మైనర్ అమ్మాయి మీద రేప్ అత్యాచారం పాస్టర్ గాడు. 16 ఏళ్ల బాలికపై పాస్టర్ అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అదైనా 1 year కే ఒక మైనర్ అమ్మాయి మీద ఇంకో పాస్టర్ గా రేప్ అత్యాచారం. 14 సంవత్సరాల మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన పాస్టర్ ను కఠినంగా శిక్షించాలని హిందూవాదులు కోరుతున్నారు. దాన్ని ఆపింది హిందూ సంఘటనలు. అవన్నీ కాదురా బై, మీ అందరికి సో కాల్డ్ హెడ్ ఏ పాల్ మీద కూడా రీసెంట్ గా ఒక అలిగేషన్ ఉంటుంది, పోయి చెక్ చేసుకో. పాస్టర్ గారు దశమ భాగం పేరు మీద మీకు పుట్టిన ఫస్ట్ బిడ్డని దేవుడి పేరు మీద పాస్టర్ కి ఇచ్చి పెళ్లి చేయండి అన్నాడు. అతనుల పేరు మీద ఉమెన్ ని ఇంటికి పిలిచి ప్రెగ్నెంట్ కూడా చేశారు పాస్టర్లు. అండ్ 100 కేసులు తీసి బయటేస్తాను నేను. గరికపాటి గారు ప్రవచనం చెప్పే టైంలో కొన్ని థింగ్స్ కామెడీగా తీసుకెళ్లాలి, కొన్ని సీరియస్ గా తీసుకెళ్లాలి. కామెడీగా తీసుకెళ్లే టైంలో మాట్లాడిన మాటలు పట్టుకుని ఇంతగానం రియాక్ట్ అవుతున్నాడు. మళ్ళీ పాస్టర్లు చేతులే చేసిరు కదా, రేపులే చేసిరు కదా, దీని మీద వీడు మాట్లాడాడు వీడు. ఎందుకంటే వీడు కూడా ఒక గొర్రె బిడ్డ కాబట్టి. అండ్ వీడి ధైర్యం కూడా వీడిని ఫాలో అయ్యే హిందూ ఫాలోవర్సే. మిమ్మల్నే ఫాలోవర్స్ లాగా పెట్టుకున్నాడు, మిమ్మల్నే అంటున్నారు రేపులు చేస్తారని. అయినా సరే సిగ్గు లేకుండా మనం ఫాలో చేస్తారు. మీరు ఫస్ట్ అన్సబ్స్క్రైబ్ కొట్టి అన్ఫాలో కొట్టు.